ఒంట్లో వేడిని తగ్గించి పాలు పెరగకుండా సగ్గుబియ్యం పాయసం ఎలా తయారు చేయాలో చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే మీ ఒపీనియన్‌ని కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. ఒకసారి పాలు ఎరగకుండా, పంచదార వాడకుండా బెల్లంతో ఈజీగా తయారు చేసుకోవచ్చు. బౌల్‌లోనికి కప్పు సగ్గుబియ్యం వేసుకొని, ములిగేంత వరకు వాటర్ పోసుకొని ఒక అరగంట పాటు నానబెట్టుకోవాలి. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ నెయ్యి ఏసుకొని, జీడిపప్పు, కిస్మిస్ ఏసుకొని ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఈ ఫ్రై అయిన తర్వాత ఒక గిన్నెలో ఏసుకొని పక్కన పెట్టుకోవాలి. అదే ప్యాన్‌లోనికి మనం ఏ కప్‌తో అయితే సగ్గుబియ్యం తీసుకున్నామో, అదే కప్‌తో 3 కప్పులు వాటర్ పోసుకొని, వాటర్‌ని మరిగించుకోవాలి. వాటర్ అనేది వేడైన తర్వాత మనం నానబెట్టుకున్న సగ్గుబియ్యం వేసుకొని, ఒకసారి బాగా మిక్స్ చేసుకొని, స్టవ్‌ని మీడియం లేదా సిమ్‌లో పెట్టుకొని, కంటిన్యూస్‌గా కలుపుతూ సగ్గుబియ్యము ట్రాన్స్‌పరెంట్‌గా అయ్యేంత వరకు ఒక 4, 5 నిమిషాలు పైగానే ఉడికించుకోవాలి. మీకు గనక సగ్గుబియ్యం నీటిలో నానబెట్టడం ఇష్టం లేకపోతే గనక, డైరెక్ట్‌గా వాటర్‌లో ఏసి ఉడికించుకోవచ్చు. సగ్గుబియ్యాన్ని వాటర్‌లో నానబెట్టుకుంటే గనక తొందరగా ఉడుకుతాయి. సగ్గుబియ్యం ఉడికించేటప్పుడు మీకు గనక చిక్కగా అనిపిస్తే కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేసుకోవచ్చు. ఇలా సగ్గుబియ్యం మొత్తం ట్రాన్స్‌పరెంట్‌గా ఉడికిన తర్వాత కప్పు బెల్లం వేసుకోవాలి. ఒకసారి బాగా మిక్స్ చేసి బెల్లం కరిగేంత వరకు సగ్గుబియ్యాన్ని ఉడికించుకోవాలి. బెల్లం అనేది పూర్తిగా కరిగిన తర్వాత కొద్దిగా పలచబడుతుంది. ఒక 4, 5 నిమిషాల పాటు దగ్గరగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. పంచదార వేయకుండా బెల్లంతో హెల్తీగా సగ్గుబియ్యం పాయసం తయారు చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. ఒంట్లో వేడి మొత్తం పోతుంది. ఒక 2 నిమిషాల తర్వాత కొద్దిగా గట్టిపడుతుంది. కొద్దిగా ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకొని, ఒకసారి బాగా కలుపుకొని, స్టవ్ ఆఫ్ జేసి ఇది గోరువెచ్చగా అయ్యేంత వరకు పక్కన పెట్టుకోవాలి. మరీ చల్లగా అవసరం లేదు. గోరువెచ్చగా అయితే గనక సరిపోతుంది. ఒకసారి సగ్గుబియ్యం పాయసం ఇలా ట్రై చేయండి. టేస్ట్ అనేది చాలా చాలా బావుంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే మీ ఒపీనియన్‌ని కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. సగ్గుబియ్యం అనేది ఇలాగా కొద్దిగా చల్లగయిన తర్వాత కాచి చల్లార్చిన కప్పు పాలను పోసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ సగ్గుబియ్యం పాయసం పలచగా కావాలంటే కొద్దిగా పాలనేది ఎక్కువ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. తర్వాత మనం వేయించి పెట్టుకున్న జీడిపప్పు, కిస్మిస్ కూడా ఏసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ప్లేట్‌లోకి సర్వ్ చేసుకుంటమే. అంతేనండి. ఎంతో టేస్టీగా, ఈజీగా, హెల్తీగా సగ్గుబియ్యం పాయసం రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే మీ ఒపీనియన్‌ని కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి.